రాష్ట్రంలో కూరగాయల ధరలు పెరిగాయి. గత నెలతో పోల్చితే కిలో 30 నుంచి 50 రూపాయలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా టమాటా, బీన్స్ తో పాటు నిమ్మకాయల రేట్లు కూడా పెరిగాయి. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఎండలతో పంట దెబ్బతింటోందని, దిగుబడి సరిగా రావడం లేదన్నారు రైతులు. రైట్, మరిన్ని వివరాలు ఎర్రగడ్డ మార్కెట్ నుంచి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. వ్యాప్తంగా మళ్ళీ ఒకసారి కూరగాయలు ధరలు పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత నెలతో పోల్చుకుంటే ఈసారి ముఖ్యంగా చూసుకుంటే టమాటా కావచ్చు, సోయాబీన్స్ కావచ్చు, ఇంకా కొన్ని ఆకుకూరలు కావచ్చు, ఈ పెరగడంతో మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ హైదరాబాద్లోని ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్నాము. మనం ఇక్కడ ఒకసారి కొంతమందితో మాట్లాడి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అన్న రేట్లు ఎట్లా ఉన్నాయి ప్రజెంట్? అన్నీ తివారేమో ఎట్లా ఉన్నాయి? ఎక్కువ ఉన్నాయా? ఇప్పుడు అవుతున్నాయి అనుకో, 5-6 రోజులు సంది అవుతున్నాయి. ముందు ఏమనట్లేవు. ఎందుకన్నా రేట్లు ఎందుకని? అంటే ఎండలు ఎక్కువ కొట్టుడుకు, అంతే. దిగుబడి లేదు, ఎండలు ఎక్కువ కొట్టుడుకు. అంటే ఏవే కూరగాయల రేట్లు ఎక్కువ ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతానికి టమాటా నిన్న 3 సంది ఎక్కువైంది. చిక్కుడుకాయ, బీనీస్ అవి ఎక్కువ ఉన్నాయి. చిక్కుడుకాయ, బీనీస్ అయితే 120 రూపాయలు. అది ఎందుకని? ఎందుకు అట్లా? పంట లేదు, దిగుబడి లేదు, ఏం చేస్తాం? ఉన్న కాడికి రేట్లు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఒక గంపోసం ఎత్తుకుని తీసుకుంటే అక్కడ రేట్ ఎక్కువ అవుతాయి. అట్లా అంతే. అంటే గతంలో ఎంత ఉండే, ఇప్పుడు ఎంత పెరిగింది? పోయిన నెల ఎంత ఉండే బీన్స్ పోయిన నెల 60 రూపాయలు, 40 రూపాయలు ఉండేవి. ఇప్పుడు అసలు లేదు. ఇప్పుడు 120 అంటే కూడా లేదు మార్కెట్లో. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? మాది వికారాబాద్. అక్కడ నుంచి తీసుకొచ్చాము. నవపేట మండలం. టమాటాలు వస్తాం మేము ఎక్కువ. టమాటాలు వేస్తారా? ఎట్లా ఉందండి మీ పరిస్థితి? ఎట్లా ఉంది మరి? ఇప్పుడు అయితే జర నయం ఉంది. మునుపు అయితే ఏం కిరాయిలు కూడా రాలేదు, కానీ ఇప్పుడు జర నయం ఉంది అనుకో. అంటే మరి రేట్లు ఏమైనా తగ్గే అవకాశం ఉండొచ్చా? ఇక తగ్గాయి. ఇక చేనులు అయిపోయినాయి, మాల అయిపోతుంది, ఇంక ఎక్కితే కానీ తగ్గాయి. ఇప్పుడు అయితే రేట్లు పెరగటే అవకాశం కానీ తగ్గే అవకాశం లేదు. ఎట్లా ఉంది సార్ రేట్లు? ఎట్లా ఉంది? రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయండి. సమ్మర్ కాబట్టి స్టోరేజ్ లేకపోవడం వల్ల ఎప్పటికప్పుడు అమ్ముకోవాల్సి వస్తుంది. సో దానివల్ల వాళ్ళకి ఎక్కువ వేస్టేజ్ అవుతుంది. సో మాకు ఎక్కువ రేట్లు అవుతుంది. ఎస్పెషల్ నిమ్మకాయలు అయితే చాలా రేట్లు పెరిగిపోతున్నాయి. ఎంత ఉండే సార్ గతంలో? ఎంత ఉండే? గతంలో 20 రూపాయలకు 4-5-6 వచ్చేవి. ఇప్పుడు 10 రూపాయలకు నిమ్మకాయ అమ్ముతున్నారు. 50 రూపాయలు తక్కువ లేదు నిమ్మకాయ దొరకట్లేదు అసలు. ఇప్పుడు మామిడికాయల సీజన్ ఒకటి నడుస్తుంది. మామిడికాయలు తీసుకుని పోవాలంతే. మామిడికాయలు బాగానే దొరుకుతున్నాయండి. ద్రవ్యోల్బణం పెరుగుతుందండి. నిత్యావసర వస్తువుల మీద ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులకి సహాయకాలు అందించాలి. అందరి పేద ప్రజలు వాళ్ళకి కావాల్సిన అన్ని కూరగాయలు సమానమైన ధరలు దొరికేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఈ రేట్లు చాలా పెరగడం తగ్గడం వల్ల పేద ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 100 రూపాయలు పెడితే కూరగాయలు కొనే పరిస్థితి లేదు. ఈ నెలలో ఇట్లే ఉండనిపిస్తుంది. కాబట్టి మేలలో శాలరీస్ పెరిగే సిచ్యువేషన్ లేదు. కాబట్టి కూరగాయల ధరలు అదుపులో ఉండేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మంచి పాయింట్ ఇచ్చారు సార్. 50 రూపాయల ప్లేట్ ఇడ్లీ సార్ ఇప్పుడు 30 రూపాయల నుంచి 50 రూపాయలు వేశారు. సో వాళ్ళని అనడానికి లేదు. 20 రూపాయలు అమాంతం మీద. ఇదివరకు 5 రూపాయలు పెంచడానికి ఆలోచించేది. ఇప్పుడు 20 రూపాయలు 30 రూపాయలు రోజులు పెంచేస్తున్నారు. కాబట్టి ద్రవ్యోల్బణం అనేది అసలు అదుపు లేకుండా పోతుంది. గవర్నమెంట్ దీని మీద చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి. గ్యాస్, కమర్షియల్ గ్యాస్ అందరికీ అందుబాటులో. ఎందుకంటే అందరూ ఇప్పుడు బయట తినడానికి అలవాటు అయిపోయారు ఉద్యోగాల వల్ల. సో వాళ్ళు ఇడ్లీలు బయట తినాలన్నా కూడా 50 రూపాయలు అంటే వాళ్ళు సంపాదించిన దానికి సరిపోదు. సో నిత్యావసర వస్తువులు, బయట దొరికే చిరుతిండ్లు పేద పిల్లలకు అందుబాటులో ఉండాలండి. అయితే ఇక్కడ వచ్చినటువంటి కస్టమర్లు మనకి చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ ఇప్పటికే అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఆ దేశాల మధ్య అదే యుద్ధం ఏదైతే జరుగుతుందో దానివల్ల ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అనేది ఆల్రెడీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెంచేసింది. ఇదివరకు ఆ గ్యాస్ సిలిండర్ ఏదైతే 2000 రూపాయలు ఉండేది, ఇప్పుడు ఆ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వచ్చేసి 19 కేజీల గ్యాస్ సిలిండర్ 3000 రూపాయలు దాటంతో ఇప్పటికే ఆల్రెడీ హోటళ్ళు, రెస్టారెంట్లలో రేట్లు పెంచేశారు. ఎక్కడ కూడా ఇదివరకు 30 రూపాయలు ఉన్న టిఫిన్ ఇప్పుడు చూస్తే 45 రూపాయల వరకు చేశారు. మళ్ళీ దానికి తోడు ఇప్పుడు ఆల్రెడీ కూరగాయల రేట్లు పెంచడంతో ఇబ్బంది అయిందని చెప్పి ఇక్కడ ఒక కస్టమర్ ఉన్నారు మాట్లాడారు. మీరు ఏం కూరగాయలు తీసుకున్నారు? టమాటో, బ్రింజాల్ అవన్నీ తీసేసుకున్నాము. ఆనియన్ అవన్నీ తీసుకున్నాము. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లా ఉన్నాయి? రేట్ నార్మల్గా ఉన్నాయి కంపేర్ టు చూసుకుంటే. సమ్మర్ కదా కొంచెం ఎక్కువ ఉంది అనిపిస్తుంది అంతే. అంటే ఎందుకు రేట్లు ఎక్కువ ఎందుకు ఉన్నాయి అంటే ఏం చెప్తున్నారు? ఈవెన్ సమ్మర్ కదా, ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం రేట్స్ ఎక్కువ ఉంటాయి. అది కామన్. దానివల్ల రేట్స్ ఎక్కువ అనిపిస్తుంది అంతే. బాగా మేమేమో అమ్మలేకపోతున్నాం. బోర్డు రేట్లు వేరు, ఈ రేట్లు వేరేగా ఉన్నాయి. అంటే ఎందుకు అంటే రేట్లు పెరగడం కారణం? ఈ ఎండలో సమ్మర్ వల్ల అంతే. పంటల పండగ వాటర్ ప్రాబ్లం వచ్చి రేట్లు పెంచుతున్నారు రైతులు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆంధ్ర, ఏపీ నుంచి వచ్చారు. ఏపీ నుంచి వచ్చాం. ఏమేమి అమ్ముతారు? మేము కొబ్బరికాయలు, మునక్కాయలు, ఉసిరికాయ.
ఎట్లా ఎట్లున్న రేట్లు అన్నీ ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎంత పెరిగింది లాస్ట్ లాస్ట్ మంత్కి ఇప్పటికి 30 రూపీస్ 40 రూపీస్ అలా పెరిగింది. ఇదైతే ఆమ్ల అయితే మునక్కాయలు 10 రూపీస్ 15 రూపీస్ పెరిగింది. ఏమంటారు కస్టమర్లు ఏమంటారు? కస్టమర్లు కొద్ది గొడవ చేస్తున్నారు. రేట్లు ఎక్కువ బోర్డు రేట్లకి అట్లకి సంబంధం లేకుండా ఉంది, కొద్ది ప్రాబ్లం చేస్తున్నారు. అంటే మీరు ఏమేమి తీసుకున్నారు ఒకసారి దొండకాయలు తీసుకున్నా, 1/2 కేజీ 10 రూపాయలు వేసాడు. బెండకాయలు 20 వేసారు. ఇంకా టమాటా తీసుకున్నా కేజీ 30 వేసారు. టమాటా పెరిగిందా? పెరిగింది. అంటే అంతకుముందు 15 ఉండేది, ఇప్పుడు 30 డబల్ అయింది. ఎందుకు పెరిగిందంటే అదేంటి ఎండలు అంటున్నారు, వాహనాలు నీళ్ళు అంటున్నారు. అది నిమ్మకాయలు కూడా బాగా పెరిగే రేట్లు. ఇంతకుముందు 30 రూపాయలు 10 రూపాయలకి 6-7 కాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 4 కాయలు 40-50 ఉన్నారు. రేట్లు బాగా పెరిగాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇబ్బందిగానే ఉంది. ముఖ్యంగా వీళ్ళు చెప్పేది అయితే ఒకవైపు పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధర, మరోవైపు కూరగాయల రేట్లతోటి చాలా సమస్య ఉందని రైతులు చెప్తున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా ప్రభుత్వాలు దీన్ని పట్టించుకొని ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకురావాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు. కెమెరామ్యాన్ సంజయ్తో చందు, V6 న్యూస్, హైదరాబాద్.